జై శ్రీరామ్. కాశీ అనే 2 అక్షరాలలో 700 మహామంత్రాలు నిక్షిప్తమై ఉన్నాయి. మహామహిమాన్వితమైనది కాశీ అనే 2 అక్షరాల నామం. గాలి పీలుస్తూ కాశీ, గాలి వదులుతూ కాశీ అనేటటువంటి సాధన అద్భుత ఫలితాలను అనుగ్రహిస్తుంది. మనకు ఉండేటటువంటి అన్ని కష్టాల నుండి విముక్తి చేస్తుంది. అన్ని మానసిక చింతలు, సమస్త దోషాలు, గ్రహబాధలు అన్నీ కూడా భస్మమైపోతాయి కాశీ నామాన్ని జపించడం వల్ల. ఈ కాశీ నామం విన్నా కూడా విశేష ఫలితాలు కలుగుతాయి. అందుకే నేను మీకు ఇప్పుడు 108 అద్భుతమైనటువంటి విషయాలను తెలియజేస్తూ కాశీ అనే 2 అక్షరాల నామాన్ని వినిపించబోతున్నాను. మీరు భక్తితో ఈ కాశీ మహిమను వింటూ కాశీ అనే 2 అక్షరాల జపాన్ని చేయగలరు అని భక్తితో తెలియజేస్తూ ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. విశేష ఫలితాలు అందరూ పొందుతారు. ఇక చూడండి, కాశీ భూమిపై ఉన్న శాశ్వత క్షేత్రం. కాశీకి ప్రళయం అనేది లేదు. ప్రళయ సమయంలో కూడా, ప్రళయ అనంతరం కూడా ఉండేటటువంటి శాశ్వత క్షేత్రం కాశీ. కాశీ కాలానికి అతీతమైన అవినాశి నగరం. కాశీకి సృష్టి లేదు, లయం లేదు. శివుడే కాశీకి రాజు, రక్షకుడు. కాశీ విశ్వేశ్వరుడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. కాశీలో ప్రతి కణం శివతత్వంతో నిండి ఉంటుంది. కాశీ జీవనానికి కాదు, మోక్షానికి చిరునామా. కాశీ గాలి అత్యంత పవిత్రమైంది, మంత్రస్వరూపమైనది. ఆ గంగానది ఒడ్డున నిల్చుంటే చల్లటి గాలి అలా వీస్తూ ఉంటుంది. ఆ ప్రణవనాదం వినిపిస్తుంది. మనం భక్తితో కళ్ళు మూసుకొని ధ్యానిస్తూ గంగమ్మ తల్లిని చూస్తూ ఉంటే ప్రణవనాదం వినిపిస్తుంది. మహామంత్రం. ఆ గాలి కూడా కాశీలో పవిత్రమే. ఆ గంగమ్మ తల్లిని తాకినటువంటి గాలి పవిత్రం కాదటండి. ఎంత విశేషం కదా. గంగా స్నానము చేసి ఆ జపం చేస్తూ ఉంటాను నేను, గాయత్రి జపం. ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ గంగమ్మ తల్లిని తాకిన గాలి నన్ను తాకుతూ ఉంటే. చాలామంది ఆ జపం చేస్తూ ఉంటారు కాశీలో. కాశీలో గంగా నది మోక్ష గంగ. కాశీలో గంగా స్నానం కోటి తీర్థ ఫలితాన్ని ఇస్తుంది. కాశీలో మరణం కూడా శివానుగ్రహమే. ఆ శివానుగ్రహం కావాలి అంటే, స్వామివారి అనుగ్రహం కావాలంటే సాధన చేయాలండి. కాశీలో మరణం ఏమండి శాశ్వతమైనటువంటి శివ సాయుధ్యం అది. కాశీలో శివుడు తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు. కాశీలో కాశీ మరణ భయాన్ని మూలంతో తొలగిస్తుంది. కాశీలో శవం కూడా శివస్మరణతో పవిత్రమవుతుంది. కాశీలో మణికర్ణికా క్షేత్రం మోక్షద్వారం. కాశీ శ్మశానమైన భయరహితం. కాశీకి అనేక పేర్లున్నాయి. అందులో ఒకటి మహాశ్మశానం, అయినా కూడా భయరహితం. కాశీలో భస్మం విముక్తికి మార్గం. కాశీలో కాలభైరవుడు క్షేత్రపాలకుడు. కాశీలో భైరవ అనుగ్రహం లేకపోతే కాశీలో ఉండలేం. కాలభైరవుడు అనుగ్రహం ఉండాలి. అప్పుడే కాశీని దర్శించగలుగుతాము, కాశీని స్మరించగలుగుతాము, కాశీ గురించి వింటాము. మీరు కాశీ గురించి వింటున్నారు అంటే దాని అర్థం ఏమిటంటే కాలభైరవుడు అనుగ్రహం మీరు పొందారు అని అర్థం. ప్రతిరోజు ఒక్కసారి కాలభైరవ అష్టకం పారాయణ చేయండి. మన గురుగారు ఆదిశంకరాచార్య స్వామివారు అందించారు. కాశీలో అన్నపూర్ణాదేవి కాశీకి జీవశక్తి. కాశీలో భిక్ష కూడా ప్రసాదమే. కాశీలో దానం అనంత ఫలితాన్ని ఇస్తుంది. కాశీలో జపం వెంటనే అనుగ్రహిస్తుంది, వెంటనే ఫలితాన్ని ఇస్తుంది. కాశీలో జపం చేయాలి. కాశీకి వెళ్ళి అనవసరమైనటువంటి కబుర్లు మాట్లాడుకోకూడదు. కాశీలో జపం చేయాలి. కాశీ కాశీ అనే జపం చేస్తూనే ఉండాలి. కాశీలో చేసిన పూజ అక్షయ ఫలితాన్ని ఇస్తుంది. అక్షయ పుణ్య ఫలితాలు పొందాలి. మన ఆయుర్దాయం కేవలం 100 సంవత్సరాలు మాత్రమే. పూర్వకాలంలో, పూర్వయుగాలలో 1000 సంవత్సరాలు జీవించేవారు మనుషులు. ఇప్పుడు 100 సంవత్సరాలు మాత్రమే. కాబట్టి అక్షయ పుణ్య ఫలితాలు మనం ఎలా పొందాలి అనే ఆలోచన చేస్తూ అలా పొందాలి వెళ్ళి ప్రయత్నపూర్వకంగా. కాశీ దర్శనం పూర్వజన్మ పుణ్యఫలం. కాశీకి ఒక్కసారి నమస్కారం చేస్తే విశ్వనాథుడికి 1,000,000 సార్లు నమస్కరించిన ఫలితం లభిస్తుంది. కాశీ వాసం అంటే కాశీలో ఉండటం మహాయోగ ఫలం. మహాయోగం, యోగాలు ఉంటాయి. అందులో మహాయోగం ఉంటేనే కాశీ వాసం మనకు కలుగుతుంది.
కాశీలో నడక కూడా సాధనే. ఊరికి అలా అలా నడుస్తూ గంగా నది తీరాన అటు మణికర్ణికా ఘాట్ అలా వెళ్ళొస్తూ ఉండాలి. కాశీలో రూమ్లో ఏసీ రూమ్లో పడుకో ఉంటే ఉపయోగం లేదు, నడవాలి. నడక కూడా సాధనే. కాశీలో శివనామ స్మరణే మహామంత్రం. కాశీ భక్తి జ్ఞానం రెండింటినీ అనుగ్రహిస్తుంది. కాశీలో భక్తి పరిపక్వం అవుతుంది, జ్ఞానం సహజంగా వికసిస్తుంది. కాశీలో కాశీ జీవాత్మ పరమాత్మ ఏకత్వం అవుతుంది. కాశీ విరక్తి కాదు, విముక్తినిస్తుంది. కాశీ జీవితం శివార్పణం. కాశీ సంసార బంధనాలను కరిగిస్తుంది. కాశీ తత్వం అద్వైతానికి ద్వారం. కాశీ స్మరణే ముక్తి సాధనం. కాశీ శివానుభూతికి నిలయం. కాశీ కన్నీటిని కరుణగా మారుస్తుంది. కాశీ బాధను బోధగా మారుస్తుంది. కాశీలో భయం భక్తిగా మారుతుంది. కాశీ మనస్సును నిశ్చలంగా చేస్తుంది. కాశీ హృదయాన్ని దేవాలయంగా మలుస్తుంది. కాశీ మనిషిని మహాత్ముడిగా చేస్తుంది. కాశీ ఆత్మజ్ఞానానికి చివరి మెట్టు. కాశీ శివకృపకు ప్రత్యక్ష రూపం. కాశీ పాపాన్ని దహనం చేస్తుంది. కాశీ పుణ్యాన్ని పరిపక్వం చేస్తుంది. కాశీ మరణంలో అమృతాన్ని ప్రసాదిస్తుంది. కాశీ జీవనార్థాన్ని వెల్లడిస్తుంది. కాశీలో మౌనం కూడా ఉపదేశమే. అలా మౌనం కూడా ఉపదేశమే. కాశీ కాలాన్ని జయించిన నగరం. కాశీలో ప్రతి ఘాట్, ఏ ఘాట్లో కూర్చున్నా సరే తపస్థలమే. ఎక్కడ కూర్చొని తపస్సు చేసిన అక్షయ పుణ్య ఫలితాలు లభిస్తాయి. కాశీ ప్రతి అడుగు శివ సన్నిధే. కాశీ కర్మబంధనాల నుండి విముక్తి చేస్తుంది. కాశీలో శివదర్శనం జీవలక్ష్యం. కాశీ శాంతికి శాశ్వత చిరునామా. కాశీ శాంతికి శాశ్వత చిరునామా. కాశీ ఆత్మకు విశ్రాంతినిస్తుంది. కాశీ ఆత్మకు విశ్రాంతినిస్తుంది. మనమందరం కూడా ఆత్మస్వరూపులమే. కాబట్టి మనకు అసలైన విశ్రాంతి ఏమిటయ్యా అంటే కాశీనే. కాశీ భక్తుడి హృదయంలో నివసిస్తుంది. కాశీ జీవనాంతానికి కాదు, శివ సన్నిధికి మార్గం. కాశీ మోక్షానికి ప్రత్యక్ష ద్వారం. కాశీ శివశక్తి ఐక్య స్థలం. కాశీ పూర్వీకులకు తృప్తి కలిగించిన క్షేత్రం. ఏమంటే ఎంతమంది సంతృప్తిని, ఆనందాన్ని పొందారు పూర్వీకులు, ఇప్పుడు పొందుతున్నారు, భవిష్యత్తులో కూడా పొందుతారు కదా. ఆనందవనం కాశీకి ఇంకొక పేరు. కాశీ స్మరణే మహాపుణ్యం. కాశీ యాత్రే జీవిత సాఫల్యం. కాశీ శివసాన్నిధ్య అనుభూతి. కాశీ కాలాన్ని కూడా పవిత్రం చేస్తుంది. కాశీ ఆత్మను అనంతంతో కలుపుతుంది. కాశీ శివుడే శ్వాసగా ఉన్న మహాక్షేత్రం. కాశీ శివుడే శ్వాసగా ఉన్న మహాక్షేత్రం. కాశీ స్మరణతోనే పాపాలు కరుగుతాయి. కాశీ దర్శనం జన్మజన్మాంతర పుణ్య ఫలితం. కాశీలో శివనామం ఊపిరిలా నడుస్తుంది. కాశీ ప్రతి ఘాట్ ఒక యోగపీఠం. కాశీలో కాలం కూడా శివసేవ చేస్తుంది. కాశీ మనసును మౌనంలోకి తీసుకెళ్తుంది. కాశీ అహంకారాన్ని భస్మం చేస్తుంది. అద్భుతం. కాశీ అహంకారాన్ని భస్మం చేస్తుంది. కాశీ భక్తుడిని శివభక్తుడిగా మలుస్తుంది. కాశీ జీవన బరువును తేలిక చేస్తుంది. కాశీ ఆత్మకు నిజమైన విశ్రాంతినిస్తుంది. కాశీ కన్నీటిని కూడా పుణ్యంగా మారుస్తుంది. కాశీ బాధను బోధగా మారుస్తుంది. కాశీ మౌనం గొప్ప ఉపదేశం. కాశీ శరణాగతికి శ్రేష్ఠ స్థలం. కాశీ జీవుడిని శివుడి చెంత చేరుస్తుంది. కాశీ పూర్వీకులకు తృప్తికి మహాక్షేత్రం. కాశీ కర్మబంధనాల్ని సడలిస్తుంది. కాశీ మనసులో దీపం వెలిగిస్తుంది. కాశీ ఆత్మను అనంతంతో కలుపుతుంది. కాశీ జీవనార్థాన్ని వెల్లడిస్తుంది. కాశీ సత్యాన్ని నేరుగా చూపిస్తుంది. కాశీ సత్యాన్ని నేరుగా చూపిస్తుంది. కాశీ శివానుభూతికి ద్వారం. కాశీ దృష్టిని అంతర్ముఖం చేస్తుంది. కాశీ భక్తిని జ్ఞానంగా మారుస్తుంది. కాశీ జ్ఞానాన్ని కరుణగా చేస్తుంది. అద్భుతం. కాశీ మనిషిని మహాత్ముడిగా తీర్చిదిద్దుతుంది. కాశీ ఆత్మజ్ఞానానికి పరాకాష్ఠ. కాశీ శివకృపకు నిలయం. కాశీ శివకృపకు నిలయం. కాశీ మరణాన్ని మంగళంగా మారుస్తుంది. కాశీ జీవితం ముగియడం కాదు, శివుడిలో లయం అవటం. కాశీ అంటే మరణం కాదు, శివ సన్నిధిలో శాశ్వత జీవనం. శివ సన్నిధిలో శాశ్వత జీవనం. కాశీ మరణాన్ని మంగళంగా మారుస్తుంది. కాశీ సంసారాన్ని స్మరణగా మారుస్తుంది.
కాశీ అహంకారాన్ని ఆత్మజ్ఞానంగా మారుస్తుంది, కాశీ భయాన్ని భక్తిగా మారుస్తుంది, కాశీ పాపాన్ని పశ్చాత్తాపంగా, పశ్చాత్తాపాన్ని పవిత్రతగా మారుస్తుంది, కాశీ జీవనాన్ని యాత్రను యోగంగా మారుస్తుంది, కాశీ మనిషిని జీవిగా కాక శివస్వరూపంగా గుర్తు చేస్తుంది. కాశీకి చేరేది శరీరం కాదు, కాశీకి చేరేది శరీరం కాదు, చైతన్యం. ఏమండి, అద్భుతం కదా. కాశీతి కాశీతి త్రివారం యఃపఠేన్నరః సోపి దేశాంతరస్థోపి కాశీవాస ఫలం లభేత్. కాశీ 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 అని ఎవరైతే 3 మార్లు స్మరిస్తూ ఉంటారో, ఎక్కడ ఉన్నా సరే, ఏ దేశంలో ఉన్నా సరే, కేవలం భారతదేశమే కాదండి, ఏ దేశంలో ఉన్నా సరే కాశీ నివాసం, కాశీ వాసం చేస్తే ఏ ఫలితం లభిస్తుందో ఆ ఫలితాన్ని అనుగ్రహిస్తుంది అని భక్తులకు తెలియజేస్తూ ఈ వీడియోని చక్కగా మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. కాశీ నామస్మరణను అందరూ చేస్తారు. గాలి పీలుస్తూ కాశీ, గాలి వదులుతూ కాశీ అనేటటువంటి సాధన చేస్తూ ఉండండి. ప్రతిరోజు ఒక్కసారి కాలభైరవ అష్టకం పారాయణ చేయండి. ఎల్లుండి మహాశివరాత్రి, కాశీని స్మరించండి అని భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం. కాలభైరవ స్వామికి జై.